ఇక్కడ చూడండి సార్, x/y 3/4. x అనేది 3 యొక్క గుణిజము, y అనేది 4 యొక్క గుణిజము. ఏదైనా గుణిజం తీసుకోవచ్చు. సింప్లెస్ట్ వాల్యూ 3 యొక్క 3 ఒకట్ల 3 ప్లస్ 4 అనేది 4 గుణిజము ప్లస్ 4 రైట్. 7 ప్లస్ 7 ఇంటూ ఇది 3, 7 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 4. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ చేయొద్దు. x/y అంటే 3/4 అంటే x 3 యొక్క గుణిజము. 3k 4k 3k 4k పెట్టుకుంటే k క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి గుణిజం కాబట్టి క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో వాల్యూలు ఉంటే వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూలు ఉంటే వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 7 3s are 21. 21 plus 12 divided by 21 minus 12 33/9. మళ్ళీ క్వశ్చన్ 3 11 3 3 33లో 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది. ఆన్సర్లో నిష్పత్తిలో మొట్టమొదటి విభాగంలో మనకు 11 కనబడాలి. ఇది అలవాటు అయ్యే కొద్దీ ఆన్సర్ ఆప్షన్ మీద ఎప్పుడూ కూడా మీకు ఐడియా ఉండాలి సార్, ఐడియా ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది ఈజీ క్వశ్చన్, ఇది ఆల్మోస్ట్ అందరూ చేయగలుగుతారు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎక్స్ బదులు 3 పెట్టుకోండి, వై బదులు 4 పెట్టుకోండి రైట్. ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. క్వశ్చన్ చదవండి సార్, ఒకసారి క్వశ్చన్ చదవండి. నౌ ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టానంటే చాలా వరకు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లో ఆప్షన్లలో యూనిట్ డిజిట్ అనేది అన్నిటికీ డిఫరెంట్గా ఉంది. 4 7 3 6 ఇది మైండ్లో పెట్టుకోండి. అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ యూనిట్ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే చాలు. 4 7 3 6 యూనిట్ డిజిట్లన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. క్వశ్చన్ చదువుదాం. 2 పెన్ల కాస్ట్ అట 5 పెన్సిళ్ళ కాస్ట్ తోటి సమానమట. అంటే నేను ఒక షాప్కి వెళ్ళి 2 పెన్లు కొన్నాను, ఇంకో షాప్కి వెళ్ళి 5 పెన్సిల్స్ కొన్నాను, నేను ఖర్చు పెట్టిన మొత్తము సమానం. అర్థమైంది? అదే 34 రూపాయలు ఎంత ఖర్చు అయింది? 34 రూపాయలు. ఈ 34 రూపాయలు ఎంత ఖర్చు అయింది? దేనికి? 4 పెన్లు తీసుకోవడానికి అండ్ 7 పెన్సిల్స్ తీసుకోవడానికి ఖర్చు అయింది. 4 పెన్స్ ప్లస్ 7 పెన్సిల్స్. 4 పెన్లు ప్లస్ 7 పెన్సిల్లు తీసుకోవడానికి 34 ఖర్చు అయింది. పైన నాకు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, 2 పెన్లకు నాకు 5 పెన్సిళ్లకు ఎంతైతే ఖర్చు అయిందో అదే సమానం అన్నాడు. ఇక్కడ 2 పెన్లు ఇచ్చాడు, ఇక్కడ 4 పెన్లు అంటే డబల్. 2 2 4 5 2 10 5 2 10 అంటే 4 పెన్లకు ఎంతైతే ఖర్చు అయిందో 10 పెన్సిళ్ళకు అంతే ఖర్చు అయింది. 10 పెన్సిళ్ళు ప్లస్ 7 పెన్సిళ్ళు అంటే మొత్తము 17 పెన్సిల్స్ కొనడానికి నాకు 34 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఒక్క పెన్సిల్కి నాకు 2 రూపాయలు ఖర్చు అయింది. ఒక్క పెన్సిల్కి నాకు 2 రూపాయలు ఖర్చు అయింది. ఒక్క పెన్సిల్కి 2 రూపాయలు ఖర్చు అవుతే 5 పెన్సిళ్లకు 10 రూపాయలు ఖర్చు అయింది. అంటే 2 పెన్లకు 10 రూపాయలు అంటే ఒక్క పెన్నుకి 5 రూపాయలు. ఒక్క పెన్నుకి 5 రూపాయలు. ఇక్కడ టక్కున ఇదేమో దీంట్లో 2 చరరాశులు ఉన్నాయి, పెన్లు పెన్సిళ్ళు. కానీ పైన నాకు స్టేట్మెంట్ చెప్తుంది 2 పెన్లకు ఎంత అయితే ఖర్చు పెట్టానో 5 పెన్సిల్స్కి అంతే ఖర్చు అయింది. కాబట్టి 2 పెన్లకు 5 పెన్సిల్స్ అంటే 4 పెన్లకు 10 పెన్సిల్స్ అవుతుంది. ఇది 10 పెన్సిళ్ళు ప్లస్ 7 పెన్సిళ్ళు. 10 ప్లస్ 7 అంతా 17 పెన్సిళ్ళు. 17 పెన్సిళ్ళు కొనడానికి 34 రూపాయలు ఖర్చు అవుతే ఒక పెన్సిల్కి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక పెన్సిల్కి 2 రూపాయలు ఖర్చు అవుతే 5 పెన్సిల్స్కి 10 రూపాయలు ఖర్చు అయింది. 10 రూపాయలతోటి 2 పెన్లు కొన్నా అంటే ఒక్క పెన్నుకి 5 రూపాయలు ఖర్చు అయింది. క్వశ్చన్ ఏమన్నాడు? 7 పెన్స్ 7 into 5 ప్లస్ 4 into 2
4 పెన్సిళ్ళు, ఒక పెన్సిల్ 2. నవ్వు ఇక్కడ చూడండి సార్, 7 5s are 35, 4 2s are 8, 35 + 8 43. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు 2 ఆప్షన్లు సేమ్ యూనిట్ డిజిట్ ఉన్నప్పుడే ఈ థంబ్ రూల్ నోట్స్లో రాసుకోండి సార్. నాకు ఆప్షన్లలో మోర్ దాన్ 1 ఆప్షన్ సేమ్ యూనిట్ డిజిట్ ఉన్నప్పుడు మాత్రమే నేను మొత్తం వాల్యూ కనుక్కుంటాను. నాకు 4గిట్లో ఏది కరెక్టో చెప్పాలి. 7 5ల 35, 5 4 2ల 8, 5 + 8 ఎంత? 13. 3 ఆన్సర్లో ఏది యూనిట్ డిజిట్ 3 ఉంటే అదే నేను చేస్తాను. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనము వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని అంటాం. ఈ వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేటి ఈ మధ్య ఎగ్జామినేషన్లో హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. అందరికీ లాజిక్